ఇప్పటిదాకా ఫ్యాంటసీ కమ్ కామెడీ డ్రామాలో నడిచిన మన కథ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్లోకి మారబోతుంది. ఆఫీస్లో రాహుల్ గారు లాకర్ ఉంటుంది. ఆ లాకర్లో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు నువ్వు దొబ్బేయాలి. హాయ్ బావా. అదేంటి మీరు వచ్చేసారేంటి? హాయ్ బావా. అదేంటి మీరు వచ్చేసారేంటి? ఆ క్వశ్చన్ అడగడం ఏంట్రా? సర్ప్రైజ్ రా. సర్ప్రైజా? అయినా హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక ప్లానింగ్, ఓ పద్ధతి ఉండాలి కదా. ఎక్స్ట్రాలు చేయక నిన్న నుంచి కాల్ చేస్తున్నారంట. మార్నింగ్ 10 దిగ్గానే కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయింది నువ్వు, మళ్ళీ బాబాయ్ అంటున్నావే. పోనీలేరా, ఏదో బిజీగా ఉండి ఉంటాడు. అనుషకి హైదరాబాద్లో ఏదో ఎగ్జామ్ ఉందంట్రా, అందుకే అని ఆపేస్తావే. అందుకే నువ్వే తన సెంటర్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకునిరా. నేనా? నువ్వు దింపొచ్చుగా. నేను దింపడం ఏంట్రా? నేను దింపడం ఏంటి? నువ్వే జాగ్రత్త తన సెంటర్ తీసుకెళ్ళి మళ్ళీ పిక్ చేసుకునిరా. అది కాదు. ఏంటది కాదు? నాకు వర్క్ ఉంది. నీ బొక్క వర్క్. సండే రోజు ఏంట్రా వర్క్ నీకు? పోనీలేరా, వానికి ఏదో పని ఉందంట. నేనే ఆటోలో తీసుకొస్తాలేరా. బాబాయ్, ఇది పాలకొల్లు కాదు, హైదరాబాద్. వాడే తీసుకెళ్తాడు. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. బ్రో మళ్ళీ పెంట్ అయింది బ్రో. ఏమైంది? ఊరి నుంచి మా డాడీ నా మర్దలు వచ్చారు. నా మర్దలకి ఏదో ఎగ్జామ్ అంట. నన్నే తీసుకురమ్మంటున్నారు. పైగా ఈరోజు మైతా ఫుల్గా తిరుగుదామన్నది. ఏం చేయాలో అర్థం అవ్వట్లే బ్రో. ఏదో ఒక ఐడియా ఇవ్వు బ్రో. మైతా ఎప్పుడు రమ్మన్నది? 10కి. నీ మర్దల ఎగ్జామ్ ఎప్పుడు? 11:30. ఇప్పుడు టైం ఎంత? 9:30 బ్రో. ఒక పని చెయ్యి, 10 o'clock నీ మర్దల్ని తీసుకుని ఎగ్జామ్ హాల్ దగ్గర దింపేసాయి. అక్కడి నుంచి నువ్వు వెంటనే మహిత దగ్గరికి వెళ్ళిపోయి మీ ఇద్దరు బయట తిరగండి. నీ మర్దలకి చెప్పు ఎగ్జామ్ అయిపోగానే కాల్ చేయమని చెప్పి. నెక్స్ట్ మూమెంట్ నువ్వు ర్యాపిడో బుక్ చేసి ఆ డ్రైవర్ గారిని ఇంటి దగ్గర దింపేమని చెప్పు. ఛా, ఎంత దరిద్రంగా ఉంది తెలుసా నీ ఐడియా? అమ్మాయి ఊరమ్మాయి బ్రో. అమ్మాయికి హైదరాబాద్ ఏం తెలుసు? సర్లే, నేనే ఏదోలా మేనేజ్ చేసుకుంటా, నీ ఇష్టం. అవును బ్రో, నీ వల్ల అనుషాని ఎలా వదిలించుకున్నావు? ఏముంది, ఇంట్రెస్ట్ లేదని చెప్పాను, మహితాని ఇంటికి తీసుకొచ్చాను, అంతే. సింపుల్. నీలా సింపుల్గా అవ్వాలంటే ముందు నీకంటే ఒక రేంజ్ ఉండాలి. ఇది కరెక్టే. హాయ్ బావా. హాయ్. జాబ్ వచ్చిందంట కదా బావా? వచ్చింది. కాంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను కూడా జాబ్ చేద్దాం అనుకుంటున్నా బావా. ఓ, చెయ్యి. అందుకే ఎగ్జామ్ రాయడానికి వచ్చా. అవునా? రాయి. సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ ఎలాగైనా క్వాలిఫై అవ్వాలి. అవ్వాలి. క్వాలిఫై అయితే డైరెక్ట్ జాబే. హైదరాబాద్ లొకేషన్ పెట్టుకున్నా. పెట్టు. మంచిదేగా. ఎంతైనా 2 సంపాదన ఉంటే మంచిదే కదా. చాలా మంచిది. జాబ్ రాగానే పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం. పెళ్ళేంటి? నేను జాబ్ చేయడం నీకు ఇష్టమే కదా? ఒక్క నిమిషమా. ఏమన్నాను ఇప్పుడు? డాడీ ఏంట్రా? ఒకసారి బయటికి రా. ఏరా, ఏమైంది? అబే ఏం లేదన్నయ్య. డాడీ బయటికి రా. ఏమైందిరా? ఆ అనుష ఏంటి జాబ్ చేస్తాను, పెళ్లి చేసుకుందాం అంటుంది. నువ్వు ఇంకా చెప్పలేదా వాళ్ళకి? అది కాదురా. ఏది కాదు? నేను చెప్పాను కదా దాన్ని నేను పెళ్లి చేసుకోనని. సర్లేరా, నేను చెప్తాను మామయ్యకి మెల్లిగా. మెల్లిగా కాదు, ఫాస్ట్గా చెప్పాలి. లేదంటే తెలుసు కదా, ఊర్లో కూడా రాను. సరేలేరా. సర్లే, నువ్వు వెళ్ళు. హలో, ఏంటి స్టార్ట్ అయ్యావా?
అదేంటి ఇంకా 10 అవ్వలేదు కదా? అవ్వడానికి ఇంకా 10 మినిట్సే ఉంది. టైంకి వచ్చేస్తాను. ఎంతసేపు? 2 మినిట్స్. ఓడి దీనమ్మా, ఇదేది? అనుష, పద హా వెళ్దాం. బావా. అదేంటి అప్పుడేనా? ఎగ్జామ్ 11:30కి కదా. ట్రాఫిక్ ఉంటుంది కదా, మళ్ళీ లేట్ అవుద్ది. మనం పోవాలి. 15 మినిట్స్ ఆగు బావా, ఛార్జింగ్ లేదు. పర్లేదులే, నేనున్నా కదా. చలో. అంటే ఫోన్ ఉంటే మంచిది కదా అని. ఎలాగో నువ్వు వాడవు కదా, పద వెళ్దాం. అయినా ఇదిగో, నువ్వు ఇలానే లేట్ చేసావనుకో, బయట ట్రాఫిక్ చాలా ఉంది, మళ్ళీ ఎగ్జామ్ కూడా రాయలేవు. చలో. సరే. అప్పుడే వెళ్ళిపోతున్నారేంట్రా? ట్రాఫిక్ కదా, ఎందుకైనా మంచిదని ఫాస్ట్గా తీసుకెళ్తున్నా. ట్రాఫికా? గచ్చిబౌలియే కదరా, ఎంత ట్రాఫిక్ ఉన్నా 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఉంటదిలే అన్నయ్య, నువ్వు పద. దిగు. అదేంటి బావా, ట్రాఫిక్ అన్నావు, లేట్ అయిపోద్దన్నావు, తొందరగా తీసుకొచ్చేసావు. ఈరోజు సండే కదా, అందుకే ట్రాఫిక్ లేదు. సరే వెళ్తున్నా. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఉండవా? ఉంటాను మరి. ఇదిగో, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేసి ఇక్కడే వచ్చావు. సరేనా? ఏమనుకోకు ప్లీజ్, నేను వెళ్తున్నా. ఏంటి లేటు? 10 కల్లా ఉండమన్నా కదా నిన్ను. అంటే అది ట్రాఫిక్. ఏంటి మీ ఇంటి నుంచి మా ఇంటికి ఏముంటది ఇక్కడ ట్రాఫిక్? అంటే అది అన్నయ్య ఒంట్లో బాగాలేదు, ఇడ్లీ కోసం డెడ్లీ స్పీడ్లో వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది. నీ ఏదో కబుర్లన్నీ నాకు చెప్పకు. వెళ్ళేదేమన్నా ఉందా, ఇక్కడే పెడతావు పంచాయతీ? అవే వెళ్దాం పదా. మహిత 1 మినిట్. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? What the fuck? ఏంటి వస్తున్నావా, వెళ్ళిపోమంటావు నన్ను? వచ్చేస్తున్నా. మహిత, ఏంటి? అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికేంటి? ఈరోజంతా ఫోటోషూట్ బయట తిరుగుదాం అనుకున్నాం కదా. కరెక్టే, బట్ చెప్పా కదా, పొద్దున్న అన్నయ్యకి ఫీవర్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీ అన్నయ్య ఒక్కడ వెళ్ళాడా? ఒంట్లో బాగాలేదు కదా, నేను వెళ్ళకపోతే బాగోదు. సర్లే, ఈ పోజులో ఫోటోది. నీకు ఇంట్రెస్ట్ లేదు కదా? అబ్బే అలా ఏం లేదు మేత. మరి ముఖం ఏంటి అలా పెట్టావు? అదే చెప్పాను కదా, అర్జెంట్, ఇంటికి వెళ్ళాలి. నీ వల్ల ఈరోజు సగం షూట్ ఆగిపోయింది. రేపు పెట్టుకుందాం షూట్. రేపు నేను ఆఫీస్ వెళ్ళాలి, ఆఫీస్ మాను. అయితే నెక్స్ట్ సండే పెట్టుకుందాం. ఏంటి ఈ షూట్ కోసం నేను నెక్స్ట్ సండే దాకా వెయిట్ చేయాలా? ఈరోజు అయిపోతే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుందాం అనుకున్నాను. అలా అని కాదు మహిత. మా ఫ్రెండ్ మహేష్ గారి దగ్గర కూడా కెమెరా ఉంది, నీతో కాకుండా వాడితో పెట్టుకోవాల్సింది షూట్.
దీనమ్మో. మహిత సారీ. ఎల్లెహే. మహిత నిన్నే. మళ్ళీ ఏంటి? సారీ మహిత. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళి ఇంకా. అమ్మని అమ్మ అనుష. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉండేది చూసారా? इधर एक लड़की था, देखे क्या? భయ్యా, ఇక్కడ ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసారా? హలో, ఇంటికి రారా ముందు నువ్వు. అది కాదన్నయ్య, అనుష. ఫస్ట్ ఇంటికి రారా ముందు నువ్వు. షట్. ఏంటి సిగ్గుపడుతున్నావు? చెప్పేద్దాం అనుకుంటున్నా బ్రో. ఒక పని చేయి, నువ్వు అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తిరిగిరా. ఈలోపు నేనేం చేయాలో అది చేస్తా. చూడండి, ఇదంతా కాదు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది దొంగ ఎవరనేది. మీరు చెక్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు సార్.